12 గంటల ప్రయాణం 6 గంటలకు తగ్గేలా 19,200 కోట్లతో చేపడుతున్న బెంగళూరు కడప విజయవాడ ఎక్స్ప్రెస్ రహదారికి భారత ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. బెంగళూరు టు విజయవాడ ఎక్స్ప్రెస్ వేగా పిలిచే ఈ రహదారి అందుబాటులోకి వస్తే బెంగళూరు విజయవాడ మధ్య ప్రయాణ సమయం 6 గంటలకు తగ్గిపోతుంది. భారత్ మాల ప్రాజెక్టు కింద ఈ ఎక్స్ప్రెస్ వేను కేంద్రం ఆమోదించింది. 6 లేన్ల ప్రాజెక్టుగా తీర్చిదిద్దనున్న ఈ ప్రాజెక్టులో 65% గ్రీన్ఫీల్డ్ ప్రాంతంగా, మిగిలిన 35% బ్రౌన్ఫీల్డ్ ప్రాంతంగా అభివృద్ధి చేస్తారు. గంటకు 125 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో వెళ్లేలా కారిడార్ను అభివృద్ధి చేస్తారు. బీకేవీగా పిలిచే ఈ ప్రాజెక్టు కడప పట్టణం నుండి ప్రారంభమై కొడికొండ, పులివెందుల, మల్లేపల్లి, వంగపాడు, అద్దంకి, చిలకలూరిపేట, గుంటూరు మీదుగా విజయవాడకు చేరుతుంది. ప్రస్తుతం బెంగళూరు విజయవాడ మధ్య పలమనేరు, చిత్తూరు, తిరుపతి, గూడూరు, నెల్లూరు మార్గాన్ని కవర్ చేయడానికి మొత్తం సమయం 12 గంటలు పడుతోందని, కొత్త ఎక్స్ప్రెస్ వే అందుబాటులోకి వస్తే 50% సమయం తగ్గుతుందని అధికారులు తెలిపారు.